దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన బిడ్డ, ఉదయకాలంలో ఎంతో చక్కగా ఆత్మీయంగా, దైవికంగా, దీవెనకరంగా, ఆత్మీయంగా వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రియానికి దేవుని బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలు మీ అందరూ బాగున్నారా? ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దామా? పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కీర్తనలు 84వ దావీదు కీర్తన 4వ వచనం చదువుకుందాం. నీ మందిరం అందులో నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలం పొందిన మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గంలో వారికి అతి ప్రియులు. ఈరోజు దేవుడు విన్నారా? దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ మందిరం అందులో నివసించు వారు ఎంతో ధన్యులని దేవుడు తెలియజేస్తున్నాడు. వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ వలన బలం పొందిన జనులు ధన్యులంట, వారు యాత్ర చేయు మార్గంలో ఎంతో ప్రియులంట. ఈరోజు దేవుడు విన్నారా? దేవుని మందిరం ఆదివారము, పరిశుద్ధ దినము, దేవుని నామాన్ని మహిమపరిచే దినము కనుక ఎంతమంది మందిరంలోకి వెళ్తున్నారు? దేవుని విన్నారా? ఎంతమంది దేవుని స్తుతిస్తున్నారు? మంచి అలవాటు చేసుకోండి. తప్పనిసరిగా మందిరంలోకి వెళ్ళడం, దేవుని స్తుతించడం మాత్రం మీదే చెప్తుంది. దేవుని మందిరంలోనికి నివసించు వారు ధన్యులంట, వారు ఈ భూమి మీద బ్లెస్డ్ పీపుల్స్ అని, ఆశీర్వాదాన్ని కలుగులు, దీవెన కలుగులని వాక్యం సెలవిస్తుంది. రెండోదిగా, నీ యందు బలము పొందిన జనులు ధన్యులంట, వారు నీ వలన బలము పొందిన జనులు ధన్యులంట, వారు చేసే మార్గంలో అతి ప్రియముగా ఉంటాయంట. అంటే దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని స్తుతించడం వల్ల దేవుడికి బలం ఇస్తాడు. పరిస్థితులను ఎదుర్కొనే బలము, స్థితిగతులను జయించే బలము, రెండోదిగా శోధనలను, శ్రమలను తట్టుకునే ఆ కృపని, ఆ జ్ఞానాన్ని ఎదుర్కొనే ప్రతి ఆలోచన దేవుడు మనకి ఇస్తాడు. కనుక ఒక బలాన్ని, ఒక మహిమ, ఒక అభిషేకం నీ దిగుతూ ఉన్నప్పుడు అభిషేకం ద్వారా కొన్ని పనులు అవుతా ఉంటాయి, కొన్ని కార్యాలు జరిగించబడుతూ ఉంటాయి, కొంత మేలు అనేది సమకూర్చబడుతూ ఉంటుంది. కనుక నీ మార్గంలో ఎలా ఉంటాయి అంటే సంతోషంగా ఉంటాయి. ఒక జాయ్ఫుల్గా నువ్వు ప్రయాణిస్తావు, జాయ్ఫుల్గా ప్రతి సమస్యను ఎదుర్కొంటావు. నేను ఏముంటుందంటే అందులో ఒక సంతోషం, ఒక కిక్ ఉంటుంది. మరి ఎంతగానో సంతోషంగా ఉల్లసిస్తావు, ఆనందిస్తావు. దేవుడు నీకు విజయం ఇస్తుంటే, అనేకులు నీ వైపు చూస్తుంటే, అనేకులు నీకు పొగుడుతూ ఉంటే, ఆయన నామం ఎంతో మహిమపరచబడుతూ ఉంటుండగా దేవుడు నీకు బలమునిస్తూ, కృపనిస్తూ, అభిషేకాన్ని ఇస్తూ, లేవనెత్తుతూ నేను బలపరుస్తూ ఉండగా ఈ అద్భుతమైన ఆదివారం దినాన్ని ఎవరు వదులుకోవద్దు. మందిరంలో చేరడం, మందిరంలో చేరి స్తుతించడం, దేవుడి నామాన్ని హెచ్చించడం, దేవుడి నామాన్ని కనపరచడానికి మనందరం సిద్ధపడదాం. వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత ప్రేమ కలిగిన తండ్రి, ఈ రోజు మీరు మాట్లాడుతున్న ప్రతి మాట బట్టి నీకే మహిమ. ఎంతమంది మాటల ద్వారా వారు బ్రతుకున్న జీవితాన్ని దిద్దుకుంటూ నడుస్తూ ఉన్నారు. వారు ధన్యులుగా మార్చాయా, వారి మార్గాలు ప్రియులుగా మార్చు. నీ వల్ల వారు బలము పొందుకోవాలి, శక్తిని పొందుకోవాలి, అభిషేకాన్ని పొందుకోవాలి. కొన్ని గొప్ప కార్యాలు వారు చూసినట్లుగా సహాయం చేయమని గాడ్ హెస్ మేనిఫెస్టెడ్ వారికి దీవెన శుభములు ప్రార్థిస్తుంది. నీ ఘనమైన నామాన్ని మనం తెచ్చుకోమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచి లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడదాం. ఈ వాగ్దానం అనేకులకు దీవెనకరంగా ఉంచుతాం. ఈ రోజు 28వ ఉపవాసాలుగా మీరు కలుసుకొని